మరి యెహోషువ కూడా యుద్ధానికి ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళకముందు ప్రజల్ని పిలిచి ఏం చెప్తాడంటే, రేపు మీరు అద్భుతం చూచున్నట్లు ఈరోజు మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి అని చెప్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఉండాలి. చాలామంది చాలా ప్లాన్స్ కలిగి ఉంటారు, చాలా రకరకాల ప్లాన్స్ కలిగి ఉంటారు. అయితే మన జీవితం ఆయనకు యాక్సెప్టబుల్గా అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, అతడేమి చేసినను అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండక ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే అప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏం చదివినా, నువ్వు ఏ సబ్జెక్టుకి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనకు కమిట్ కావాలి. ముఖ్యంగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు దావీదు 119:11. కాబట్టి మనం శుద్ధీకరింపబడాలంటే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మనము వాక్యానికి చోటిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనం చూస్తాం.